అన్న మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సింగ్ లా ఫ్రీ వర్కౌట్స్ అనే కాన్సెప్ట్ గురించి ఎవ్వడు చెప్పని చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేసి రేపు మీరు చూసే ఉంటారు. నా లెక్క ఆర్మ్స్ మీకు కూడా కావాలంటే నేను పెట్టిన ఆర్మ్ వర్కౌట్ వీడియో చూసేసేర్రి. లేకపోతే మీకు కూడా ఇట్లాంటి బ్యాక్ కావాలా అయితే కింద బ్యాక్ అనే కమెంట్ కొట్టుర్రి, బ్యాక్ వర్కౌట్ పంపిస్తా. ఇదైతే హైలైట్. ఇంత తక్కువ టైంలో నా తోడలు ఎట్లా తగ్గించినానో మీకు తెలవాలంటే ఫాలో కొట్టేసి. అసలు నాకు ఒక్కటి సమజ్ కాదు, గా వీడియోని గన్ని సార్లు సేవ్ చేసుకొని కొడుతుర్రు. వాళ్ళకి వర్క్ అయినది మీకు ఎట్లా వర్క్ అవుతుంది అనుకుంటుర్రు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎల్బో మొబిలిటీ సక్క ఉండకుండా ప్రీవియస్లీ ఎల్బో ఇష్యూస్ ఆర్ ఎల్బో ఇంజూర్ అయిన వాళ్ళు డంబుల్ తో ఎక్స్టెన్షన్లు కొడితే అది ఇంకెక్కువ అవుతుంది. అదే ఇప్పుడు యాంకిల్ మొబిలిటీ సక్క లేనోళ్ళు లేకపోతే ప్రీవియస్లీ యాంకిల్ ఇష్యూస్ ఉన్నోళ్ళు నారో స్టాండ్ స్క్వాట్స్ ట్రై చేసిర్రు అనుకోర్రి, ఆ వెయిట్ అంతా నీస్ మీద అండ్ లోవర్ బ్యాక్ మీద షిఫ్ట్ అవుతుంది. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఇష్యూలు ఉన్నోళ్ళు 100 వర్కౌట్లు అవాయిడ్ చేస్తుండాలి. వాళ్ళల్లో సగం మంది చేసేది జస్ట్ వ్యూస్ కోసం అని మీకు ఎప్పుడు సమయం అవుతుంది అన్న. కొత్తగా ఏదైనా వర్కౌట్ వీడియో ట్రెండ్ అయ్యి వైరల్ అయిందనుకో, అది తీసుకొని మీ ట్రైనర్ చెవులు వలగొడతారు, నాకెందుకు చేపిస్తలేవని చెప్పేసి. మీరు సేవ్ చేసుకోవాల్సింది, షేర్ చేసుకోవాల్సింది వర్కౌట్ వీడియోస్ కాదు. ఆ వర్కౌట్ ని ఏ ఇష్యూ ఉన్నోడు ఏ టెక్నిక్ తో చేయాలనే వీడియో, లేకపోతే ఆ ఇష్యూని ఆ మొబిలిటీని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే వీడియో. ఇప్పుడు వాళ్ళకి అది పనిచేసిందంటే వాళ్ళ తిండి హ్యాబిట్స్ ఏంది, వాళ్ళ రికవరీ అండ్ స్లీప్ ఎట్లుంది, వాళ్ళ మొబిలిటీ ఎట్లుంది అండ్ ఎన్నేళ్ళకెళ్ళి వర్కౌట్ చేస్తారు, ఇట్లా చూసుకుంటే మస్తు రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు నా వీడియోలో మ్యాటర్కి వస్తే ఫ్రీ వర్కౌట్లు పెట్టుడు నాకు పెద్ద మ్యాటర్ కాదు. నాకు ఫాలోవర్స్ మెల్లగొచ్చినా పర్లేదు, నా వల్ల నీ బాడీ విరగకపోయినా పర్లేదు, కానీ అదే నా వల్ల నువ్వు టైం వేస్ట్ అండ్ ఇంజురీ అయితే చేసుకోవద్దు.